బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ కేసులో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 22న తమ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే ఈ కేసులో విచారణ చేపట్టిన ఈడీ ఇప్పుడు నోటీసులు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. లిక్కర్ స్కామ్ లోని మనీ లాండరింగ్ జరిగినట్లుగా ఈడీ ఆరోపణలు చేస్తుంది. అటు ఈ నోటీసులపై ఇంకా విజయసాయిరెడ్డి స్పందించాల్సి ఉంది. విచారణకు హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠంగా మారనుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయచంద్ర అందిస్తారు. విజయచంద్ర, ఏపీ లిక్కర్ స్కామ్ లో ఈడీ కొనసాగిస్తుంది విచారణ. లిక్కర్ స్కామ్ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లుగా ఈడీ ఆరోపణలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 22న హాజరు కావాలంటూ విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చింది. ఏపీ లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణ కొనసాగుతుంది. లిక్కర్ స్కామ్ లో మనీ లాండరింగ్ జరిగినట్లుగా ఈడీ ఆరోపణలు చేస్తుంది. వైసీపీ మాజీ ఎంపీ ఈ నెల 22న ఈడీ ఎదుట హాజరు కావాలంటూ విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసింది ఈడీ. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామంగా చోటు చేసుకుంది. ఏపీ లిక్కర్ స్కామ్ లో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఏపీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం చూస్తూ ఉన్నాం. ఈ కేసులో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న తమ ఎదుట హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొంది ఈడీ. అయితే ఈ విషయంలో విచారణ చేపట్టిన ఈడీ ఇప్పుడు నోటీసులు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. లిక్కర్ స్కామ్ లో మనీ లాండరింగ్ జరిగినట్లుగా ఈడీ ఆరోపణలు చేస్తుంది. అటు ఈ నోటీసులపై ఇంకా విజయసాయిరెడ్డి స్పందించాల్సిన అవసరం ఉంది. విచారణకు హాజరవుతారా లేదా అనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. ఏపీ లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 22వ తేదీన విచారణకు హాజరవ్వాలంటూ తమ ఎదుట హాజరవ్వాలంటూ కూడాను వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. లిక్కర్ స్కామ్ లో మనీ లాండరింగ్ జరిగినట్లుగా ఈడీ ఆరోపణలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 22న తమ ఎదుట హాజరు కావాలంటూ వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ విషయంపై విజయసాయిరెడ్డి ఇంకా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఆయన విచారణకు హాజరు అవుతారా లేదా అనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారనుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ విజయచంద్రన్ అందిస్తారు. విజయచంద్రన్, మాజీ ఎంపీ అప్పట్లో వైసీపీలో కీలకంగా వ్యవహరించినటువంటి నేత విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22వ తేదీన తమ ముందు విచారణకు హాజరు కావాలని చెప్పేసి హైదరాబాద్ ఈడీ విభాగం విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ లో ఈడీ కార్యాలయం ముందు ఈ నెల 22వ తేదీన విజయసాయిరెడ్డి హాజరు కానున్నారు. ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి మనీ లాండరింగ్ జరిగిందని చెప్పేసి ఆరోపణలే దానికి సంబంధించినటువంటి విచారణలో ఆయన ఉన్నాడు. జనవరి 22వ తేదీన ఆయన ముందు ఎటువంటి ఆయన వాంగ్మూలం ఇస్తారనేది వేచి చూడాల్సింది. ఇప్పటికే సిట్టు దర్యాప్తులో పలుమార్లు ఆయన విచారణకు హాజరయ్యారు. దీంట్లో కేసిరెడ్డితో పాటు పలువురి పేర్లు కూడాను ఈ స్కామ్ కు సంబంధించి ఆయన చెప్పడం జరిగింది. వైసీపీలో చెడిన తర్వాత ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేయడం అయితేనేమి, తర్వాత జగన్మోహన్ రెడ్డి విభేదించడం అయితే లిక్కర్ స్కామ్ లో ఆయన సరెండర్ అయ్యారన్నటువంటి ప్రచారం కూడా అయింది. ఈ విచారణాధికారులకు విజయసాయిరెడ్డి అప్పట్లో ఏమేమి వ్యవహారాలు జరిగాయి, దానికి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా ఆయన కూలంకషంగా చెప్పాడని, కొంతమంది పేర్లు కూడా కీలకమైనటువంటి వ్యక్తుల పేర్లు కూడా చెప్పాడని, కాబట్టి అతని అరెస్టు చేయలేదు సిట్టు దర్యాప్తు అధికారులైనటువంటి ప్రచారం కూడా పెద్ద ఎత్తున ఉంది. ఈ నేపథ్యంలో ఈడీ ముందు ఆయన విచారణకు హాజరు కావడం అనేది ఒక కీలకమైనటువంటి అంశంగా మారచ్చు. ఈ విషయంలో విజయసాయిరెడ్డిని ఈడీ ఇరుకున పెడుతుందా, లేకపోతే ఇంకా సిట్టు దర్యాప్తుకు ఆయన ఏ విధంగా సహకరించారా, ఆ విధంగా సహకరిస్తారనేది చూడాల్సి ఉంది. దీంట్లో విజయసాయిరెడ్డి తనకు ఏమాత్రము ముడుపులు ముట్టలేదు అని చెప్తా ఉన్నారు. కేసిరెడ్డితో పాటు పలువురు దీంట్లో కీలకంగా వ్యవహరించారు. దీనికి కీలక సూత్రధారి కేసిరెడ్డి అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ వ్యవహారంలో విజయసాయిరెడ్డికి కూడా ముడుపులు ముట్టాయాలి అనేది మటుకు ఈడీ దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఎందుకంటే విజయసాయిరెడ్డి అప్పట్లో జరిగినటువంటి పలు మీటింగ్లలో ఆయన కూడా పాల్గొన్నారు అని చెప్పేసి ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి విజయసాయిరెడ్డిని ఆ వాంగ్మూలాన్ని ఏ విధంగా తీసుకుంటారో ఆయన ఇప్పటికే ఈ కేసులో ముద్దాయిగా ఉంటూ ఉన్నాడు. విజయసాయిరెడ్డి 22వ తేదీ ఎటువంటి విచారణలో ఎటువంటి వివరాలు చెప్తారనేది మటుకు ఆసక్తికరంగా మారింది. రైట్, థ్యాంక్ యూ విజయేంద్ర.